చూసుకొని మురువా చెప్పుకొని ఏడవారినట్టే ఉన్నది మా పని. ఎన్ని దినాలను ఓపిక పడతాం, ఇక మాతోనైతలేదు. సూది మందులకు కూడా డబ్బులు జరదలేకపోతున్నావని పెద్ద పెద్ద ప్రైవేట్ దవాఖానోళ్ళు మొత్తం ఒక నిర్ణయానికి వచ్చిర్రు. దవాఖాన్ల నిండా బిల్లులు కుప్పలు కుప్పలే ఉన్నాయి, ఒక్క బిల్లు ఇస్తలేరు. కంప్యూటర్ల నిండా హార్డ్ డిస్కులు నిండుతున్నాయి గాని దేనికి ఫాయిదా లేదు. కోట్లకు కోట్లు వస్తాయని ఎదురు చూసుడే తప్ప బిల్లులు ఇస్తలేరని కాడి కిందేసిర్రు. పైసలు ఇస్తేనే వైద్యం చేస్తాం, లేకుంటే లేదు రామ్ రామ్ అంటున్నారు. ఆరోగ్యశ్రీకి అంత పెంచినాం ఇంత పెంచినాం 10 లక్షలు ఇస్తున్నాం అని గొప్పలు చెప్పుకున్నారు కదా మన ముఖ్యమంత్రి తతిమ మంత్రులు. ఓ ఊదర కొట్టిర్రా, అంతా ఊత కథనే అయింది. పేరు గొప్ప ఊరు దిబ్బ అని దవాఖాన్లకు మాత్రం బిల్లులు ఇస్తలేరట. దీంతోని ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్లు చేసేటిది లేదు. ముందుగాల 100 కోట్లు బకాయిలు చెల్లించిర్రి, అప్పుడే వైద్యం చేస్తామని తేల్చి చెప్పిర్రు. ఇయాల్టి సంధిగా పేదోనికి పెద్ద రోగం వస్తే సర్కారు దవాఖాన్ల గోళీలు వేసుకోవాలి, లేకుంటే ఎకురాలకు ఎకురాలు అమ్ముకొని వైద్యం చేపించుకోవాలి. గంతే.